ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో భాద్రపద మాస విశిష్టత గురించి తెలుసుకుందాము. చాంద్రమాన రీత్యా చంద్రుడు పౌర్ణమి నాడు పూర్వభద్ర లేదా ఉత్తరాభాద్ర నక్షత్రం ఉండడం వల్ల ఇది భాద్రపద మాసం. ఈ మాసంలో ఒంటిపూట భోజనం చేస్తే ధన సమృద్ధి, ఆరోగ్యం ప్రాప్తిస్తాయి. ఉప్పు మరియు బెల్లం దానాలు కూడా ఈ మాసంలో విశేష ఫలితాలను ఇస్తాయి. కొన్ని ప్రదేశాల్లో స్త్రీలు భాద్రపద శుక్ల తదియ రోజున హరితాళిక వ్రతం ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని ఆచరించి ఉపవాసము, జాగరణ చేస్తారు. ఈ వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరిస్తే కష్టాలు తొలగి అష్టైశ్వర్యాలతో తులతూగుతారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ఆదిదేవుడైన వినాయక ఆవిర్భావం జరిగిన రోజు. ఈ రోజున గణపతి పూజ, ఉపవాసం వంటివి విశేష ఫలితాలనిస్తాయి. ఈ పండుగ ఆదివారం రోజున కానీ మంగళవారం రోజున కానీ రావడం మరింత విశేషాన్ని సంతరించుకుంటుంది. భాద్రపద శుద్ధ పంచమి నాడు ఋషి పంచమి జరుపుకుంటారు. ఇది కేవలం ఆడవారికి సంబంధించిన ప్రాయోచితాత్మకమైన వ్రతం. ఈ వ్రతం చేయడం వలన స్త్రీలు ఋతుస్రావ సమయంలో చేసిన పాపాలన్నీ తొలగి పుణ్య ఫలితం లభిస్తుందని భవిష్య పురాణంలో చెప్పబడింది. ఈ వ్రతంలో ముఖ్యంగా ఆచరించవలసినవి: బ్రాహ్మణుడికి అరటి పండ్లు, నెయ్యి, పంచదార దక్షిణ ఇవ్వాలి. ఒంటిపూట భోజనం చేయాలి. అంతేగాక ఆ భోజనం ధాన్యము, పాలు, పెరుగు, ఉప్పు, పంచదారాలతో తయారు చేయకుండా ఉండాలి. పండ్లను స్వీకరించడం శ్రేయస్కరము. బౌద్ధ జయంతిని కూడా ఈ రోజునే జరుపుకుంటారు. బుద్ధుని బోధనలు మానవుని ధర్మబద్ధమైన పవిత్రమైన జీవనానికి వెలుగుబాట వేశాయి. ప్రపంచంలోని ధర్మ మత స్థాపనకు బుద్ధుడు అత్యున్నతమైన స్థానం వహించాడనే విషయంలో ఏమాత్రం భేదాభిప్రాయాలు లేవు. భాద్రపద శుద్ధ షష్ఠి, సూర్యషష్ఠి, సప్తమి కలిసిన షష్ఠి సూర్యునికి ప్రీతికరం. ఈ రోజున సూర్యుడిని ఆవు పాలు, పెరుగు, నెయ్యి, గోమయము, గోమూత్రంతో ప్రాశన్నం చేసి అశ్వమేధ యాగం చేసిన ఫలం కంటే ఎక్కువ ఫలం కలుగుతుందని శాస్త్రంలో చెప్పబడింది. షష్ఠితో కూడిన సప్తమి ఉంటే కనుక సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే ఎటువంటి పాతకాలైనా నశిస్తాయి. భాద్రపద శుద్ధ అష్టమి నాడు కేదార వ్రతాన్ని ఆచరిస్తారు. ఈ వ్రతాన్ని సాంప్రదాయ సిద్ధంగా ఆచరిస్తుంటారు. భాద్రపద శుద్ధ దశమి నాడు దశావతార వ్రతం ఆచరించడము, దేవ, ఋషి, పితృలకు తర్పణాలు చేయడము ముఖ్యమైన విధులు. భాద్రపద శుద్ధ ఏకాదశిని, దీన్నే పద్మ పరివర్తన ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి రోజున పాల సముద్రంలో శేషతల్పంపై శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున పక్కకు పొర్లి పరివర్తనం చెందుతాడు. అందుకే దీన్ని పరివర్తన ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే కరువు, కాటకాలు తొలగిపోతాయి. ముఖ్యంగా సంధ్యా సమయంలో శ్రీ మహావిష్ణువుని పూజిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి. భాద్రపద శుద్ధ ద్వాదశి వామన జయంతిగా చెప్పబడింది. ఈ రోజున వామనుని ఆరాధిస్తే అన్ని విషయాలలోనూ విజయం లభిస్తుంది. ముఖ్యంగా ఈ రోజున బ్రాహ్మణులకు పెరుగును దానం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. భాద్రపద మాసంలో శుద్ధ చతుర్దశి నాడు అనంత పద్మనాభ చతుర్దశి అంటారు. శేషతల్ప సాయిగా నాభి కమలంతో శ్రీ మహాలక్ష్మి సమేతుడైన శ్రీ మహావిష్ణువుని పూజించి వ్రతం ఆచరిస్తే దారిద్ర్య బాధలు తొలగి ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. భాద్రపద పూర్ణిమ రోజు ఉమామహేశ్వర వ్రతం జరుపుకుంటారు. భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తే సుఖ శాంతులతో పాటు అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి. భాద్రపద పూర్ణిమతో మహాలయ పక్షం ఆరంభం అవుతుంది. అమావాస్య వరకు గల ఈ కాలాన్ని పితృపక్షం అని కూడా అంటారు. మృతులైన పితృలకు, పూర్వీకులకు తప్పనిసరిగా తర్పణం ఇవ్వాలి. శ్రాద్ధాన్ని యథాశక్తిగా ఈ దినాల్లో చేయాలి. భాద్రపద బహుళ తది అని ఉండ్రాల తదియగా చెప్పబడింది. ఇది స్త్రీలు చేసుకునే పండుగ. ముఖ్యంగా కన్య పిల్లలు గౌరీదేవిని పూజించి ఉండ్రాలను నివేదిస్తే మంచి భర్త వస్తాడని చెప్పబడింది. స్త్రీలకు 5వ తనం వృద్ధి చెందుతుంది. భాద్రపద
కృష్ణ ఏకాదశి, అజయ్ ఏకాదశి, దీని ధర్మప్రభ ఏకాదశి అని కూడా అంటారు. ఈ రోజున ఏకాదశి వ్రతం ఆచరించి నూనె గింజలను దానం చేస్తే విశేష ఫలితాలను పొందవచ్చు. భాద్రపద కృష్ణ అమావాస్య, మహాలయ అమావాస్య. ఈ రోజున పితృతర్పణాలు, దాన ధర్మాలు చేయడం ఆచారం.